హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఇవాళ అయితే కొలోన్లో ఉన్న క్రిస్మస్ మార్కెట్ని విజిట్ చేస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా చూసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది ఈ క్రిస్మస్ మార్కెట్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్రిస్మస్ మార్కెట్ ఇన్ జర్మనీ అని చెప్పచ్చు. ఇది మెయిన్గా వచ్చేసి ఈ కొలోన్ క్యాథడ్రల్ పక్కనే ఉంటుంది ఈ క్రిస్మస్ మార్కెట్. అండ్ అంతేకాకుండా 150 నుంచి 200 స్టాల్స్ అనేది ఉంటుంది క్రిస్మస్ మార్కెట్లో. సో ఈ లైటింగ్కి క్యాథడ్రల్ పక్కన ఉండే వల్ల ఆ వైబే వేరుగా ఉంటుంది. అండ్ మీరు చూసారంటే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. వీకెండ్స్లో అస్సలు గ్యాపే ఉండదు, అంత క్రౌడ్గా ఉంటారు. ఫుడ్ కూడా చాలా వెరైటీస్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. సో చాలా బాగుంటుంది. అండ్ కొలోన్లోనే వచ్చేసి ఓన్లీ 1 క్రిస్మస్ మార్కెట్ ఉండదండి, ఆల్మోస్ట్ 3 to 4 క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది. సో అది ఒక మెయిన్ స్పెషల్ అనమాట. మీరు 1 డే స్పెండ్ చేయొచ్చు కొలోన్లోనే. అంత బాగా విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి పొటాటో ప్యాన్ కేక్స్ ఇంకా జింజర్ బ్రెడ్ అనేది చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ జర్మనీ అంటేనే సాసేజెస్ ఫేమస్ కదా, ఇక్కడ సాసేజెస్ ఇంకా బాగుంటుంది. అండ్ యాపిల్ పంచ్ అని చెప్పేసి, హాట్ చాక్లెట్ అని, మష్రూమ్ గార్లిక్ మష్రూమ్ అని చెప్పేసి ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటుంది. అండ్ నేపాలీస్ వాళ్ళది ఒక మోమో స్టాల్ కూడా ఉన్నింది. అండ్ ఆ స్టాల్లో మోమోస్ చాలా బాగుంది, మేము ట్రై చేసాము. ఇంకా ఈ క్యాథడ్రల్ నుంచి కొంచెం దూరం వెళ్తే ఏంజల్ క్రిస్మస్ మార్కెట్ అనేది ఉంటుంది. అండ్ మీరు చూసారంటే ఈ లైటింగ్స్కి ఎక్స్ట్రాడినరీగా ఉన్నింది. అండ్ నిజంగానే ఇది వచ్చేసి ఒక స్వర్గంలో ఉండేలాగే అనిపిస్తుంది. పైన మొత్తం స్టార్స్ లైటింగ్స్ తోటి. టైం అయితే 5 o'clock చీకటి అయిపోయింది కదా, సో దానివల్ల ఈ లైటింగ్స్కి అంత బాగుంది. మేమైతే ఇక్కడే చాలాసేపు స్పెండ్ చేసాము. మీరు ఇంకా స్టాల్స్ చూసారంటే చాలా వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఉంటుంది. అంటే హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కావచ్చు, డెకరేటివ్ ఐటమ్స్, వుడెన్ టాయ్స్, క్యాండిల్స్లోనే చాలా వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటుంది. అంతేకాకుండా వచ్చేసి ఆ వైన్, ఫారెస్ట్లో నుంచి తీసుకొని వచ్చిన వైన్స్లో నుంచి అలాగే చాలా వెరైటీస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు స్వెటర్స్ కానీ, వార్మ్ వేర్, గ్లౌజ్, స్కార్ఫ్స్ అలాంటివి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉంటుంది. సో మీరైతే కొలోన్ నియర్ బై ఉన్న అరౌండ్ ద జర్మనీలో కొలోన్లో దగ్గరలో ఉంటే మాత్రం కొలోన్ని అయితే మస్ట్ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు క్యాథడ్రల్ అనేది చాలా ఫేమస్ కదా, నేనైతే అది కూడా ఇంకో వీడియోలో చేస్తాను క్యాథడ్రల్ గురించి, మీరైతే మిస్ చేయొద్దండి. సో దానికైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ మష్రూమ్ గార్లిక్ మష్రూమ్ చెప్పాను కదా, ఇది సూపర్గా ఉన్నిందండి. అండ్ ఇంకా మేము ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకో క్రిస్మస్ మార్కెట్ వెళ్ళాము. అది వచ్చేసి ఐస్ స్కేటింగ్ ఉంటుంది కదా, సో ఐస్ స్కేటింగ్ క్రిస్మస్ మార్కెట్ అనమాట. అక్కడ స్కేటింగ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అది కూడా కొలోన్లోనే లొకేట్ అయి ఉంది. అండ్ అక్కడ నుంచి మేము ఇంకో క్రిస్మస్ మార్కెట్ వచ్చేసి నియర్ టు ద రివర్ సైడ్ ఉండే క్రిస్మస్ మార్కెట్కి విజిట్ చేసాము. అండ్ అక్కడైతే జైంట్ వీల్ ఇలాంటివి మొత్తం పెట్టినారు, అది కూడా చాలా బాగుంది. నేనైతే వర్షం పడుతుంటే కూడా వీడియో తీయడం మాత్రం ఆపేయలేదు, ఎందుకంటే నేను చూస్తున్నా అంటే మీరందరూ కూడా చూడాలి కదా. సో అందుకే మీరైతే వీడియోనైతే మస్ట్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ జర్మనీ రిలేటెడ్ వేయబోతున్నాను, మిస్ చేయొద్దండి. సో మేమైతే ఇక్కడ ఈ చెప్పాను కదా రివర్ సైడ్ ఉన్న క్రిస్మస్ మార్కెట్కి వచ్చాము. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనే చెప్తాను. ఆ జైంట్ వీల్కి పక్కన రివర్ ఉంది. అంతేకాకుండా ఇది వచ్చేసి చాక్లెట్ మ్యూజియం పక్కనే ఉంటుంది. అండ్ క్రౌడ్ చూసారా, ఎక్కడ క్రిస్మస్ మార్కెట్లోనూ క్రౌడ్ అయితే తక్కువగా ఉండరు. మనం ఎలా చెప్పాలి, లోపలికి వెళ్ళాలంటే దూరుకొని వెళ్ళిపోవాలి. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చలి కూడా చంపేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. వర్షం ఓ పక్క, చలి, ఇంకా మనం క్రిస్మస్ మార్కెట్ని అయితే చూడాలి కదా. సో మేమైతే ఇక్కడ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. అండ్ మంచి ఫుడ్ తిన్నాము. అండ్ మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి, నేను ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.